మనం డైరెక్ట్గా వెళ్తాం. ఏ డైరెక్ట్ అనేది చూపిస్తారో మళ్ళీ హౌస్ చూపిస్తా ఫస్ట్. అండి చిన్న కుటుంబం మంచి జీవితంలో చిన్న కుటుంబాలు సక్సెస్ అయ్యి హ్యాపీ లైఫ్ని ఉన్నది వీళ్ళ కుటుంబం. నిజంగా చిన్న కుటుంబాల్లో ఎంత నీట్గా అసలు అండి అసలు నాకు బాగా నచ్చింది. అసలు చూడండి చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. లొకేషన్ అంతా అయితే సూపర్గా ఉంది. నేను చూద్దాం ఎవరింటికి వెళ్తామో డైరెక్ట్ ఇంటికి చూస్తాను. హలో వచ్చేసాం. వచ్చేసాడు డైరెక్టర్ గారు. హౌస్ అండి ఇదంతా డైరెక్టర్ గారు ఇల్లు. ఎవరైనా చెప్తానో చూడండి. చిన్న ఫ్యామిలీ చక్కగా ఒడ్డుగా మంచిగా నీట్గా పెట్టుకున్నారు. హాయ్ అండి, వెల్కమ్ టు జీవిత చక్రం. నేను మీ మణి మహేష్ని. చూస్తున్నారు కదా, జీవితాల్లో నేను ఒక్కొక్కరిది ఇంటర్వ్యూ తీసుకొని ఒక్కొక్కరి లైఫ్లో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరికి నేను చూపిస్తున్నాను. ప్లీజ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, సబ్స్క్రైబ్ అంటే చాలామందికి అర్థం కావట్లేదు. ఒక బెల్ ఉంటుంది, ఆ బెల్ని నొక్కి లైక్ బటన్ ఇలా ఉంటుంది, బొట్టనేలు బటను, దాన్ని లైక్ చేయండి ప్లీజ్. మీకు ఏమన్నా నేనేమైనా తప్పు మాట్లాడినా, తప్పు వర్డ్స్ మాట్లాడినా, లేకపోతే ఏదైనా ఇంటర్వ్యూలో సరిగ్గా చేయలేకపోయినా కానీ మీరు కామెంట్స్ రూపంలో నాకు పెట్టచ్చు. సో మీ ఆదరణ కావాలి తప్పనిసరిగా, మీ బ్లెస్సింగ్స్ ఉండాలి. నేను ఇప్పుడు ఎందుకు వచ్చానంటే మీ ముందుకి 13-15 సంవత్సరాల నుంచి చిన్న వయసులోనే ఫిలిం ఇండస్ట్రీకి వచ్చాడు. సో చిన్న వయసులో వచ్చి తను అంచెలంచెలుగా కష్టాలు పడి ఒక స్టేజ్కి వచ్చాడు. అతను ఎవరో కాదు, మన డైరెక్టర్ కేపీ. హాయ్ కేపీ. నా తమ్ముడు, నా కొడుకు. అమ్మ అంటాడు, రెండు కూడా. అది అమ్మ అన్నంత కొంచెం ఇది, అక్క అయితే ఓకే. సో కేపీ అని అసలు పేరు చెప్పు. కృష్ణప్రసాద్. ఓకే. ఎన్ని సంవత్సరాలు అయింది ఇండస్ట్రీకి వచ్చి? 13 ఏళ్ళు అయిపోతుంది. పసుపు కుంకుమ చేసినప్పుడు పసుపు కుంకుమ సీరియల్ మీ ఇద్దరు కలిసి చేసాం. అందులో పాపం అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు. తర్వాత ఇంకేంటి విషయాలు? ఏ ఊరు మీద అసలు? వరంగల్ జిల్లా మహబూబా. ఎప్పుడు మహబూబా డిస్ట్రిక్ట్ అయింది, ఇంతకు వరంగల్లో మహబూబా. ఓకే ఓకే. అమ్మ నాన్న అంత అక్కడే ఉన్నారు. ఇప్పుడు నాన్న లేదు, అమ్మ. ఓకే. అన్నయ్య ఏం చేస్తారు? అన్నయ్య మా అమ్మ జాబ్ చేస్తారు. ఇక అన్నయ్య ఇద్దరు చనిపోయారు. మొత్తం 7 అన్నదమ్ములు. ఓకే. ఒక చెల్లె. 7 చెల్లె. 2 అన్నలు ఎక్కిపోయారు, పెద్దలు ఎక్కిపోయారు, డాడీ ఎక్కిపోయారు. మమ్మీ ఉంటుంది, తమ్ముడు అన్నారు. మమ్మీ అన్ని వాళ్ళ దగ్గర వాళ్ళు చూసుకుంటారు. ఎక్కడ మీ దగ్గరికి వస్తుందమ్మా? రాలేదు. ఇక హైదరాబాద్ అంటే తెలుసు కదా, వాళ్ళు ఊర్లో అందరితో ఉండి మనం ఇక్కడ ఉంటాం. పల్లెటూరులో చక్కగా అందరూ కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవడం ఎంత బాగుంటుంది తెలుసా. నేను ఒక రోజు విలేజ్కి వెళ్ళాను, ఎంత బాగుందో. నాకే బాగా ముచ్చట. షూటింగ్ లేనప్పుడు ఊరికి వెళ్తే నేను నానమ్మని ఖచ్చితంగా చూస్తాను, పొలాల్లో దిగుతా, ఫోటో చూస్తా ఉంటాను. ఏంటంటే సిటీనండి. సిటీలో అంటే ఒకరు పలకరించుకోరు, పక్కన ఏమైపోయారో కూడా ఎవరు పట్టించుకోరు. ఈ రోజుల్లో పల్లెటూరు నుంచి సిటీలోకి రావాలంటే వాళ్ళకి, అదే అమెరికాకి మనం ఎలా వెళ్తే ఇబ్బంది పడిపోతామో, వాళ్ళు పల్లెటూరు నుంచి హైదరాబాద్ రావడానికి కూడా అంతే ఇబ్బంది పడిపోతారు. సో అదనమాట. అయితే అమ్మా, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి చేసావు కదా, ఏమేమి చేసుకుంటూ వస్తున్నావు? ఫస్ట్ నా ప్రాజెక్టు ముద్దుబిడ్డ అండి, మా గురుగారు విజయసాగర్ గారు. ఇక ఈ దేవుడి దాన్ని ఇక్కడికి వచ్చాను. విద్యాసాగర్ గారు ఆయన గురువు, ఆయన లైఫ్ ఇచ్చాడు. ఆయన ద్వారా నేను తిరుగుతున్నాను, సింహదాంతో తిరుగుతా ఉన్నాను. నిజాం కాలేజీలో ఎంఏ థియేటర్ చేసా. ఫస్ట్ యాక్టర్ అవుదాం అనుకుని వచ్చా. ఇక ఎంఏ థియేటర్ చేస్తూ ఉంటే మధ్యలో నాటకాలు చేస్తుంటాను బయట వాళ్ళు. అలా చేస్తుంటే గురుగారు అడిగినట్టు కుర్రోడు థియేటర్ పిల్లగాళ్ళు పోతాం, నాటకం అయిపోతాం అంటే బాబు అని ఒక ఆయన ఉండే గురుగారి దగ్గర. అలా థియేటర్స్ వచ్చి స్టూడెంట్స్ కావాలంటే ఇట్లా ఫ్యాన్స్ వెళ్ళి కలిసి మాట్లాడి చూసి, అబ్బో
విద్యాసాగర్ గారు అంటే అదే. పక్కన వాళ్ళ వైఫ్ ఉంది రత్నసాగర్ గారు. నేను చూసాను ముగ్గురు మన గారు బామ్మ క్యారెక్టర్ వేసింది ఏమే చేశారు. నోటెడ్ అన్నట్టు అంటే Noted. మనం ఎప్పుడూ చూసిన సినిమాలు కదా. మంచి క్యారెక్టర్ ఆవిడ. ఆయనతో నాటకాలు వేయడం నా జీవితం నిజంగా నిజాం కాలేజ్ థియేటర్ ఆర్ట్స్ నా జీవితం మార్చింది. ఓకే. ఆయన ద్వారా ఈయన పరిచయం కావడము. మ్మ్. నేను మామూలుగా అందరికి మెసేజ్ పెడుతుంటాను, గుడ్ మార్నింగ్ గారు, గుడ్ మార్నింగ్ అమ్మ. నీకు డైరెక్ట్గా వచ్చిన కాడి నుంచి అన్ని సుఖంగానే ఉందా, జరిగిందా? లేదు లేదు, ఆ, నాన్నకు బ్యాంక్ క్యాషియర్ అయినా కానీ నేను ఏంటంటే డబ్బులు అడుగుతుంటాను. ఇక్కడ సిటీలో క్యాటరింగ్కి వెళ్ళాను. మ్మ్. క్యాటరింగ్ అయితే 120 ఇచ్చేవాళ్ళు. మ్మ్. తీసుకున్నాను 20 రూపాయలు ఇవ్వాలి, 100 రూపాయలతో నేను బతుకుతాను. మ్మ్. ఇక్కడ జాబ్ చేసేటట్టు లేదు కదా మనం. ఎందుకంటే అవును. సినిమా ఛాన్స్ కోసం తిరిగేటప్పుడు జాబ్ చేస్తే ఎప్పుడైనా పిలిస్తే మనం పోవడం కష్టం అవుతుంది. కష్టం. అందుకని క్యాటరింగ్కి వెళ్ళేవాళ్ళం, మ్మ్. ఫ్రెండ్ తీసుకెళ్ళేవాళ్ళం. కానీ చాలామంది అట్లాగా సినిమా ఇండస్ట్రీ మీద పిచ్చితోటి మోజుతోటి, అందులో నేను కూడా ఒక పార్ట్నర్. కానీ ఆ పిచ్చి ఉంటేనే మనం ఎక్కడ బతకగలం అండి. ఆ పిచ్చి ఉంటే మనం ఎంత కష్టపడగలం. ఎందుకంటే నేను ఎంఏ బీఈడి చేసి సినిమా ఛాన్స్ కోసం పోతుంటే చాలామంది విమర్శించారు. మా తమ్ముడు మాత్రం బాగా ప్రోత్సహించారు, సురేష్. ఓకే. చిన్న చిన్న ఏమని విమర్శించేవాళ్ళు నిన్ను? ఎంఏ బీఈడి చేసావు నువ్వు, అవసరమా సినిమాలు, అవసరమా జాబ్ చేసుకోవచ్చు, వాడు జాబ్ చేస్తూ వీడు జాబ్ చేస్తున్నాడు కదా, చేస్తున్నారు, మీకు ఎందుకు ఎందుకు? సినిమాలు? నువ్వు ఇంటర్మీడియట్ డిగ్రీ కాదు కదా, ఎంఏ బీఈడి చేసావు, బీఈడి అయితే టీచర్ జాబ్లు వస్తున్నాయి, మా ఫ్రెండ్స్ అందరూ కూడా మంచి డిఎస్ రాస్తారు అని విమర్శించారు చాలామంది. రూమ్లో ఇక్కడ హైదరాబాద్ కూడా చాలామంది సినిమా ఛాన్స్ కోసం వదిలి ఏం చదువుకుంటే ఎంఏ బీఈడి చేసి ఎందుకు అయ్యా రావడం, పోయి మనం జాబ్ చేసుకోకూడదు, టీచర్ జాబ్ అంటే ఏదో ఉత్తగా మనకి ఫ్రీగా ఇచ్చినట్టు జాబ్. ఓకే. ఏదైనా కష్టపడాలి, ఏదైనా ఇప్పుడు మనకి ఇష్టమైన రంగంలో అడుగుపెట్టి రూపాయి వచ్చినా సంతోషం ఉంటుంది. ఇష్టంగా రంగంలో మీరు 10 రూపాయలు సంపాదించిన తృప్తి ఉంటుంది, సంపాదించడం ఉంటుంది, కానీ మన మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉంటుంది. సాటిస్ఫాక్షన్ ఉండదు. అదే ఆ ఫీల్డ్కి వెళ్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని అది ఉన్నప్పుడు ఇది చేస్తే మనకి వర్క్ అంత సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అనమాట. గురుగారు చెప్పాను, కృపగారు దగ్గరికి వెళ్ళా, కృపగారు ఏమంటే చెప్తానమ్మా, కృపగారు పెట్టుకోవడము, ప్రభాకర్ గారు ఎంకరేజ్, ఈటీ ప్రభాకర్ గారు ఎంకరేజ్, కోనరామ్ గారు డైరెక్టర్ గారు, కోనరామ్ గారు అసలు ఆయన డైరెక్టర్లో ఎప్పుడు ఫీల్ ఉన్నాం అన్నలాగానే. అసిస్టెంట్ కూడా చాలా బతుకునేవాడు. నా ఫస్ట్ చొక్క కొంచెం వ్యక్తి అంటే ఆయన పండగ ఎంకరేజ్ ఇవ్వడం, ఇలా చేసుకుంటారు, ఇలా ఎదగంటాను. కానీ కొంతమంది డైరెక్టర్లు చాలా ఫ్రెండ్లీగా, చాలా మంచిగా అసిస్టెంట్ డైరెక్టర్ని కూడా ఇసుకోకుండా చాలా ఫ్రెండ్లీగా చూసేవాళ్ళండి అప్పట్లో. ఇప్పుడంటే రోజులు కానీ ఇప్పుడు మరి మనవాడు కూడా డైరెక్టర్ అదే ఎలా చూస్తున్నాడు చూడాలి. అందరితో ఫ్రెండ్లీగానే ఉంటున్నాను. ఇప్పుడు డైరెక్టర్ ఏ సీరియల్ చేస్తున్నావు? కేపీ గుండం కదా డైరెక్షన్ చేస్తున్నాను. గుండం కదా డైరెక్షన్ చేస్తున్నావు, బాగుంటుంది అక్కడ తెలుస్తుందా? చాలా బాగుంటుంది. ఓకే, ఆల్ ద బెస్ట్. మరి ఇప్పుడు ఆ సీరియల్లో ఏంటి, ఒక డైరెక్షన్ చేస్తున్నావు కదా, ఇంకేదైనా ఆఫర్స్ వచ్చినాయి అట్లా? చూస్తున్నాను కొన్ని చోట్ల వచ్చాయి, కానీ మన ఉద్యానానికి సింక్ అట్లేదు. డేట్స్ మధ్యలో ఒక సినిమా డైరెక్షన్ చేశాను, కరోనా టైంలో ఆగింది. ఓకే. 2 సినిమాలు డైలాగ్ రాశాను, అదొకటి ఓటీటీ రిలీజ్, ఒకటి మధ్యలో ఆగింది. ఎవరన్నా నిన్ను లైఫ్లో అవమానించారా? ఉన్నారు, చాలా మంది ఉన్నారు, 2 ఫ్రెండ్స్ ఉన్నారు, ఇక్కడ వాళ్ళు ఉన్నారు. మా ఫ్రెండ్ ఒక థియేటర్స్లో ఫ్రెండ్ పరిచయం ఉండే, ముచ్చపోతుల రమేష్, అతనితో పరిచయం అయితే అతని దగ్గర కొన్ని రోజులు ఉన్నాం. అతను బాగా వస్తున్నాడు. అక్కడ నుంచి మోహన్ మార్కెట్లో హాస్టల్ ఉంది, అంబేద్కర్ హాస్టల్. అట్లుంటే అందులో అప్లై చేసిన యూ రమేష్ అని ఫ్రెండ్ ఉంటాడు థియేటర్స్లోనే. అతను చెప్పి ఇక్కడ హాస్టల్ ఉంటే భయ్యా మనం అప్లై చేసుకోవచ్చు, ఉండొచ్చు అంటే నేను ఈ రూమ్ మిత్రుడు కలిసి రూమ్ అంటే హాస్టల్ ఎక్కడో తెలియదు కదా, నాకు ఐడియా సరిగ్గా తెలియదు, అలా చూపించేవాళ్ళు, పోయి అప్లై చేసుకున్నా. వచ్చింది కానీ మీది వరంగల్ డిస్టిక్ కదా, వరంగల్ డిస్టిక్లో సంబంధం రూమ్లో ఉండాలని పెట్టేసారు. నాకు ఎవరు తెలియదు, ఐడియా అదే తెలియదు. ఇక అందరు రూమ్ వాళ్ళు అడిగితే కూడా వాళ్ళు వెళ్ళగొట్టి, వాళ్ళందరూ వెళ్ళగొట్టి, అందరు చాలామంది వెళ్ళగొడితే రిక్వెస్ట్ చేసాను. రిక్వెస్ట్ చేస్తే కూడా ఇవ్వలేదు. మీకు తెలిసిన సర్కిల్ కానీ మీ ఫ్రెండ్స్ రిలేటివ్ ఉంటే కానీ ఆ రూమ్ ఉంది భయ్యా, ఈ రూమ్లో మేము ఉన్నాం. మరి అదేది పేరు లేని వాళ్ళు కూడా ఉండేవాళ్ళు అన్నట్టు, సీనియర్ ఎప్పుడు ఉన్నవాళ్ళు ఉండేవాళ్ళు. కానీ నరేష్ అని మిత్రుడు ఉన్నాడు, అది గవర్నమెంట్ హాస్టల్ కదా, రూమ్ ఫ్రీకి ఇచ్చేవాళ్ళు, ఫుడ్ మనం వండుకోవాలి. మేము అప్పుడు థియేటర్ చేసేటప్పుడు కాబట్టి మాకు స్టైఫండ్ వచ్చేది, ఈ కేటగిరీ ఇంత, ఈ కేటగిరీ ఇంత. ఇక ఫ్రెండ్స్ నా పెట్టే ఇట్లా అన్నీ బయటపడేవి, కొంచెం బయట కూర్చొని బాధపడ్డ రోజులు ఉన్నాయి. కొందరు ఫ్రెండ్స్ కూడా అడిగా, క్యాంపస్లో ఫ్రెండ్స్ ఉండే, పోయి ఇట్లా నైట్ పూట ఒక పూట పడుకుంటాను అంటే వద్దన్న ఫ్రెండ్స్ ఉన్నారు. క్యాంపస్ ముందు కొంచెం ఏడ్చా,
వీళ్ళేంట్రా ఫ్రెండ్స్ వద్దంటున్నారు. నైట్ పూట జస్ట్ ఈ సామాన్లుగా పక్క పెట్టుకొని నేను పడుకుంటాను, మిమ్మల్ని మార్నింగ్ వెళ్ళిపోతాను వద్దు అన్నారు. అట్లా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. మాకు బాగా అనిపించేది. ఈ తర్వాత థియేటర్ ఫ్రెండ్స్ వాళ్ళకి వీళ్ళకి వారాల అబ్బాయిలాగా ఆ ఫ్రెండ్ దగ్గర 2 రోజులు, ఆ ఫ్రెండ్ దగ్గర 2 రోజులు అట్లా ఉన్నా. అట్లా వద్దన్నందుకు మళ్ళీ వచ్చి మళ్ళీ అట్లా మళ్ళీ బతులాడుకుంటే నరేష్ అనే ఫ్రెండ్ ఉన్నాడు, మయ నరేష్ అని. ఆ ఫ్రెండ్ వాళ్ళ రూమ్మేట్స్ కొంచెం ఏమన్నారు మల్లేష్ అని, వాళ్ళు కొంచెం హెల్ప్తోటి వాళ్ళ రూమ్లో హెల్ప్ హెల్ప్ చేశారు. అజయ్ అని కానీ సత్యం అని ఒకటి ఉన్నారు హాస్టల్లో. వీళ్ళు కొంచెం సీనియర్లు అయినా ఎంకరేజ్ చేశారు. అజయ్, సత్యం, నరేష్, మళ్ళీ అంటే ఇక వాళ్ళతో ఎక్కువ ఏమన్నా వాళ్ళతో ఉన్నాం. ఇప్పుడు టచ్లో ఉంటాం. మొన్న కూడా వచ్చిపోయారు, కలుసుకుంటూ ఉంటాం మేము. దాదాపు 100% ఎటు పోయినా షూటింగ్ రమ్మంట వస్తారు, కలుస్తారు. ఏం లేదు, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు కూడా. అంతే కదా మరి. ఒక ఫ్రెండ్ చాలా కష్టపడి వాళ్ళు చూసుకొని అంత చేసిన కేపీ ఈరోజు మంచి నా ఫ్రెండ్ ఒక డైరెక్టర్ అయ్యాడంటే వాళ్ళకి కూడా హ్యాపీ ఫీల్ అయ్యి వచ్చి చూసుకుంటారు కదా. నేను ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చింది కానీ శాలరీ లేదు, 4 నెలలు ఫ్రీగా పని చేయాలి. అబ్బో, డబ్బులు వచ్చేది కాదు, క్యాటరింగ్ పోతే డబ్బులు. కానీ వీళ్ళు నరేష్ మళ్ళీ కొంచెం బాగా హెల్ప్ చేశారు అజయ్ ఇట్లా ఆ టైంలో. నా ఏంటంటే షూటింగ్ వెళ్ళినప్పుడు నువ్వు నైట్ పూట నీళ్ళ పడుకోవడం. ఎందుకంటే మన డబ్బులు వచ్చేది లేదండి, ఇంటికి మా నాన్న అడగలేము. ఎట్లుంటుంది ఊళ్ళో ప్రతి ఊళ్ళోనే ఉంటుంది. ఎంతైనా మనం ఇక్కడ కష్టపడి అంటున్నాం వాళ్ళ ఇంటికి రమ్మంటారు. అందుకని నేను ఇక ఉన్నా తిన్నామంటే తిన్నానే వాడిని. సురేషే తమ్ముడు అప్పుడు పంపించాడు, 200-300 పంపించాడు. తినలేదంటే వచ్చేసేయాలి. ఇక్కడ ఉన్నాం కదా, మనం ఉన్నాం కదా. నా గోల్ ఏంటంటే మేము 7 అన్నదమ్ములలో డాడీకి మంచి పేరు తేవాలి నా గోల్. మంచి టైం వచ్చే టైం కానీ అదే బాగా మంచి డైరెక్టర్ అయ్యేదానికి ఆయన లేకుండా అయిపోయాడు. మంచి కొడుకుగా చెప్పుకోవాలనుకున్నాం డైరెక్టర్ అయ్యాను డాడీ అని. అంటే మా దీనికోసమే ఆయన మంచి పేరు తేవాలని కోరిక. ఎందుకంటే ఆయన కష్టపడి హైదరాబాద్ కూడా చదువుకుని మా నాన్న తర్వాత నేనే. మా నాన్న సిటీ కాలేజ్లో కామ్గా బీకామ్ చదువుకున్నాడు, నిజాం కాలేజ్ థియేటర్ తీసా. మా నాన్న కొందరు చదివించాడు, జాబ్ కూడా ఇప్పించాడు. కానీ ఆయన చచ్చిపోయిన వ్యవహారం రాలేదు, అది బాగా అనిపించింది. ఎందుకని మనిషి లేడు కదా, పెట్టలేము, ఇవ్వలేము. సొంత బంధువులే రాడతారు ఇప్పటికి. స్టిల్ మా అమ్మకి మొన్న హెల్త్ బాగలేదు, రాలేదు, బంధువులు ఎవరు రాలేదు. మరి మా అమ్మ దగ్గర చూస్తాం. అంటే పెద్ద 2 అన్న లేడు, మా అమ్మ సొంత ఇంట్లో ఉంటాం కాబట్టి మేము వెళ్తాం రోజు రెగ్యులర్. మా అమ్మ ఫోన్ చేస్తారు, తిన్నా లేదా, మెడిసిన్ కావాలి. మా ఫ్రెండ్ మెడికల్ షాప్ మా ఫ్రెండ్ జగదీష్ అని ఉంటాడు, ఏమంటే ఫోన్ చేస్తాను ఆయనకి, మెడిసిన్ ఇచ్చేసాను. నేను అందరికి ఫోన్ చేస్తాను. అమ్మ నాన్న అని చెప్పే విలువలు వాళ్ళు లేకుంటే ఆ ఇల్లు అది తెలిసి అన్నదాసనం. ఎందుకంటే అన్నదమ్ములు ఇంటికి పెద్ద ఉంటేనే ఆ ఇల్లు బాగుంటుంది. వాళ్ళు తినకుండా మనకే పెడతారు. ఫస్ట్ మనం తిన్నాం చూడండి, నేను ఇంత పెద్దగా అయినా ఇప్పుడు మా నాన్నమ్మ ఇంటికి వెళ్తా, అంత ముసలి 90+ మా నాన్నమ్మకి. కొట్లు కూడా కళ్ళు మనకి ఎలాగండి అసలు మనకి ఇప్పటి నుంచే సైట్లు వచ్చేసినాయి. వాళ్ళు ఎంత చెవుగా కృష్ణ పట్టుకుని ఎడుతూ ఉంటుంది మా నాన్నమ్మ. ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారండి, అవసరానికి వాడుకున్న వాళ్ళు ఉన్నారు, మనోళ్ళు నేను డైరెక్టర్ చేస్తాను అని పని చేసుకుని ఉన్నారు, తర్వాత ప్రాజెక్ట్ నుంచి నెట్టేసిన వాళ్ళు ఉన్నారు. అదేలే మేము కూడా 30 సంవత్సరాల నుంచి ఉన్నాం. ఎన్నో ఒడిదుడుగులు ఉంటాయి. ఇండస్ట్రీ అంటే ఏదో వచ్చేసేసి గొప్పవాళ్ళు అయిపోయారండి. చాలా కష్టాలు ఉంటాయి. చాలా చాలా చాలామంది రావాలనుకుంటారు, మాకు ఇప్పించండి క్యారెక్టర్స్ అడుగుతూ ఉంటారు మా ఫ్రెండ్స్, మా చుట్టాల్లో. కానీ ఇలా ఎంత కష్టపడితే మేము ఈ స్టేజ్లో ఉన్నాం అనేది వాళ్ళకి అర్థం కాదు. నాకు ఇప్పుడు కష్టం వచ్చిందంటే మా గురుగారు ఉంటారు, గోవింద్ గారు అని, ఆయన ఫోన్ చేస్తారు. ఆయన బాగుంటారు, కోనరామ్ గారు బాగుంటారు, ప్రభాకర్ గారు కానీ హెల్ప్ చేస్తారు. ఇప్పుడు నేను డైరెక్షన్ చేస్తున్నానంటే ఇద్దరు ముగ్గురు కారణం ఉంది. ఫస్ట్ పోలు కృష్ణ గారు, రమణ బంగారు గారు, చరణ్ మా మేనేజర్ ఉంటారు. మా డైరెక్టర్ నరేష్ గారు బాగా ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు దీంట్లో
చాలా చాలా ఎంకరేజ్ చేస్తారు. అసిస్టెంట్గా అన్నీ చేసుకుంటూ వచ్చి ఒక డైరెక్టర్ అయ్యావు మంచిగా ఇప్పుడు లైఫ్లో సెటిల్ అయ్యావు. ఇక అట్లా ఇప్పుడు మరి మ్యారేజ్ అయిపోయిందా? మ్యారేజ్ అయిపోయింది. మాకు బంగారు తల్లి, బంగారు తల్లి, రౌడీ రాణి. షూటింగ్ లేదంటే వీళ్ళు టైం స్పెండ్ చేస్తాం. ఓకే. చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటాను, ఫోటోలు చూసి వీడియో చూసి ఇంకొకరికి పెళ్ళి అయిందారా ఇంకొకరు షేడర్స్ పెడుతుంటారు. ఇవాళ మమ్మల్ని చూస్తున్నారా, మళ్ళీ వాళ్ళు చాలా హ్యాపీ మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు. ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ లాగా ఇంపార్టెన్స్ ఫ్యామిలీకి ఇస్తారు అనమాట. ఎందుకంటే పొద్దున్న వాళ్ళు ఇంట్లో ఉంటారు కదా, మనం వాళ్ళతో గంట స్పెండ్ చేస్తే ఈ పొద్దున్న చేసినంత కూడా మర్చిపోయి హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు మనం పొద్దున్నాక ఈ షూటింగ్ లో మనం అడుగు పెట్టిన కానీ ప్యాకప్ అయ్యేదాకా అరుపులు మెరుపులే, ఎంత బాగుంది అనుకుని అరుపులు మెరుపులే, ఎవరొకరు వాళ్ళు మెరుపులు జరుగుతున్నాం. అవునా కదా? సో మనం ఆఫ్టర్ షూటింగ్ అయిన తర్వాత వాళ్ళతో 1 hour స్పెండ్ చేస్తే హ్యాపీ ఫీల్ అవుతాం. అంతే. లవ్ ఫెయిల్ ఉంటే బాగుందండి. లవ్ ఫెయిల్ లేదంటే లవ్ చేయలేదు. ఇండస్ట్రీలో చేయలేమండి. లవ్ చేయాలంటే టైం స్పెండ్ చేయాలి. ఇప్పుడు నాకు 40% బాగుంది. క్యాటరింగ్ ఎవరుకుంటారు పైగా సినిమాలు అంటే మాకు పెళ్లి చేసుకోవట్లేదు. సినిమా తప్ప ఇంకేదో లేదు. మా ఫ్యామిలీని సినిమా తప్ప ఇంకేదో లవ్ చేయలేదు. మనకేంటంటే నా మైండ్ ఒకటే, నేను ఆర్టిస్ట్గా వచ్చిన మా గురుగారు సలహా ఇచ్చారు, అరే అస్టనేట్గా వెళ్ళుంటారు, ఆర్టిస్ట్గా ఛాన్స్ దొరకపోతే మళ్ళీ ఇబ్బంది పడతాను. ఆయన ఇచ్చిన సలహాతోటి కృపా గారిని కలవడము, కృపా గారు ఛాన్స్ ఇవ్వడము, వనరామ్ గారు కానీ ప్రభాకర్ గారు మొత్తానికైతే మంచి స్టేజ్కి వచ్చావు, చక్కగా భార్య పాప మంచిగా సెటిల్ అయిపోయావు, షూటింగ్కి వెళ్తున్నావు, షూటింగ్ నుంచి వచ్చి చక్కగా భార్య పిల్లల్ని చూసుకుంటున్నావు, హాలిడేస్లో చక్కగా అన్నీ తిరిగేసి వస్తావు. కానీ స్టేటస్లు పెడతాం, మేము కూడా చూస్తున్నాం, మరి ఎంజాయ్ చేస్తున్నాడు అబ్బా కేపీ అనుకుంటాను నేను కూడా. ఎందుకంటే మన టైం కేటాయించాలండి ఫ్యామిలీ. కానీ నాకు తెలిసిన కేపీ చాలా కష్టపడ్డాడు. నేను చూసిన ఫస్ట్ స్టార్టింగ్లో 13 సంవత్సరాల క్రితం చాలా కష్టపడ్డాడు పాపం. నిజంగా అంత కష్టపడి ఈరోజు ఒక మంచి భార్య, ఒక మంచి పాప, అసలు అదృష్టవంతుడంటే కేపీని. నిజం చెప్పాలంటే కష్టపడాడు కాబట్టి ఫలితం ఉంది ఈ రోజున. ఎప్పటికైనా కష్టపడితే ఫలితం ఉంటుందండి. ఎప్పుడు మన లైఫ్లో కష్టపడాలి, ఊరికే ఒక్కసారి వచ్చేయాలని ఎవరు ఆశించొద్దు. అది ఉండదు కూడా ఉండదండి. ఒక్కసారి మనకు వచ్చేయాలి, మనం సంపాదించాలని ఆశపడిన వాళ్ళకి చెప్తున్నాను, అది అసలు ఉండదండి. ఆ డబ్బు ఫ్రీగా వచ్చిన డబ్బు అసలు ఉండదు. కష్టపడిందే లైఫ్ లాంగ్ ఉంటుంది, వాళ్ళ స్టాండర్డ్కి ఉండిపోద్ది అనమాట. అది నేను చెప్పేది. చెప్పి మరి ఇండస్ట్రీని అవమానాలు పడ్డావు, చాలామంది పాపం చేశారు. సరే నీ గురించి మరి మందులు అలవాట్లు ఉన్నాయి నీకు? అప్పుడు అంటే యాక్చువల్గా నేను థమ్స్అప్ బ్యాచ్, ఫస్ట్ థమ్స్అప్ బ్యాచ్ ఇండస్ట్రీకి వచ్చాక తప్పదు కాబట్టి బీర్ తాగాల్సి వచ్చింది. మరి ఇప్పుడు మీ ఆవిడ ఒప్పుకుంటుందా? అని చెప్తాను నేను, పార్టీ కంపల్సరీ పార్టీ అంటే చెప్తున్నాను. నైస్, ఎలిమెంట్ పర్మిషన్ ఇస్తాను. వెరీ గుడ్, మంచి భార్య అబ్బా. ఇంకేం కావాలంటే చెప్తానండి. థమ్స్అప్ తాగుతున్నాను, కొన్ని పార్టీలలో నన్ను అవాయిడ్ చేసి ఉన్నారు. అందరు కూర్చుంటారు కదా, అందరు కూర్చున్నప్పుడు అటు 2 నిమిషాలు థమ్స్అప్ తాగుతుంటే కేపీ అవసరం, ఈ బ్యాచ్లో అవసరం. మన ఇండస్ట్రీలో ఎవరు లేరు, డ్రింక్ అలవాట్లేదంటే ఆవిడకి ఇంకా డ్రింక్ అలవాట్లేదు, ఏదందుకు ఆవిడ పిలవడం కూడా ఎవరు పిలవాలి పార్టీలకి. ఇది ఒకటి ఉంది ఇండస్ట్రీలో, డ్రింక్ ఎవరు చెప్పితే వాళ్ళు ఎవరు చేసేస్తారు అనమాట. ఎవరు చేస్తే నేను అనుకున్న ఆలోచించాను, సరే అందరితో కూర్చోవాలి కదా, ఏం చేయదు అని చల్లగా ఉంటుందా థమ్స్అప్ లాగా తీరు అది స్టార్ట్ చేసావు. అదే కొంచెం కూల్గా ఉంటుంది కదా, చల్లగా ఉంటుంది కదా, కూల్గా చల్లగా ఉంటుంది తాగావు. మంచోడు. మొత్తానికైతే అట్లా సెటిల్ అయిపోయావు హ్యాపీగా. ఇప్పుడు మంచిగా సీరియల్ చేస్తున్నావు. ఇంకేమైనా ఆఫర్స్ వస్తున్నాయా? వస్తున్నాయండి సీరియల్స్ వస్తున్నాయి. సినిమాలు అంటే చిన్న చిన్న సినిమాలు అడుగుతున్నారు కానీ ఇప్పుడు చిన్న సినిమాలకి వెళ్ళేసి మళ్ళీ ఫైనాన్స్ ప్రాబ్లం అవుతుందని సినిమాలు ఫైనాన్షియల్గా కొంచెం పర్వాలేదు. మీ మిస్సెస్ జాబ్ చేస్తారా? ఇంకా హెచ్ఆర్గా చేసింది. మా బంగారు తల్లి ఉంది కదా చూసుకోవాలని పాప గురించి
బ్రేక్ ఇచ్చారనమాట. ఓకే ఓకే. తర్వాత మళ్ళీ తను కూడా చేస్తాడు జాబ్. చేయాలి ఈ రోజుల్లో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ చేస్తేనే. ఇక్కడ సిటీలో బతకాలంటే 100% వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబులు చేయాలి. పిల్లలకి బోల్డ్ ఫీజులు ఉన్నాయి. మా టైంలో అయితే అంటే మాకంటే పాతకాలం కాదండి, మాకైతే 3,000 4,000 అప్పట్లో అవే ఎక్కువ ఫీజులు. ఇప్పుడు ₹1,00,000 ₹2,00,000 ఫీజు. అవునా? కానీ మరి అన్నీ సంపాదించాలంటే ఇద్దరు కష్టపడి సంపాదిస్తేనే వాళ్ళు మనం జాయిన్ చేసుకొని కానీ ఇద్దరు గారికి అండర్స్టాండింగ్ ఉండి ఒక సంసారాన్ని మంచిగా తీర్చిదిద్దుకోవచ్చు. భార్య అండర్స్టాండింగ్ ఉండబట్టి ఈరోజు కేపీ హ్యాపీగా వెళ్ళి షూటింగ్ చేసుకొని చక్కగా ఇంటికి వస్తున్నాడు, వాళ్ళ భార్యని పిల్లలను చూసుకుంటున్నాడు. ఇదండి సంసారం అంటే, ఇదండి జీవిత చక్రం అంటే. చూసారు కదా. అలాగే మా బుడ్డదాన్ని పిలుస్తాం, మా రౌడీ రాని మన అమ్మాయిని రౌడీ రాణి అండి. హాయ్ చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు, బెల్లు నొక్కమా, బెల్లు నొక్కండి అను, బెల్లుని టచ్ చేయండి అను, బెల్ టచ్ చేయండి అని. బెల్ టచ్. ఏం చదువుతున్నావు? ఏ స్కూల్ అమ్మా నువ్వు? నేచర్ కిడ్స్. చెప్పాలి డాడీ, చెప్పాలి కదా. కూతురు యాక్టివ్గా ఉండేసరికి నేను కూడా చక్కగా పిల్లలతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. డాడీ నీతో చక్కగా షాపింగ్ వెళ్ళి ఎప్పుడు చూసినా స్టేటస్లో మీయే ఉంటాయి. డాడీ బాగా తిప్పుతున్నాడు. నువ్వా? అమ్మపడ్డాడు. ఓకే చెప్పి చాలా హ్యాపీగా ఉంది. మీ విలువైన సమయం మాకు కేటాయించి మంచిగా నువ్వు మట్టికి లైఫ్లో బాగా సంపాదించాలి. ఎందుకంటే అప్పుడు చూసిన కేపీ ఇప్పుడు కానీ ఇతనికి ఒక అలవాటు ఉంది, 10 మందికి హెల్ప్ చేసే మెంటాలిటీ ఉంది. ఇప్పుడు కూడా నాకు ఇప్పుడో 13 ఏళ్ళు నాకు. ఎందుకంటే ముందు చాలామంది నా అవసరాల్లో యూజ్ చేసుకున్న వాళ్ళు ఒక్కరు కూడా ఫోన్ చేయరండి. పాపం తిన్న అమ్మ నీకు ఒక క్యారెక్టర్ చెప్తానమ్మా, నీకు ఫొటోస్ పంపించానమ్మా, వాళ్ళు ఫోన్ చేస్తే మాట్లాడమ్మా. నిజంగా అలాంటి వాళ్ళు ఉండడం, ఇలాంటి వాళ్ళు ఉండడం అండి చాలా రియల్గా గ్రేట్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ కేపీకి. ఇలాగా హెల్ప్ చేస్తూ వీళ్ళ బిడ్డలకు మట్టుకి లైఫ్ లాంగ్ మంచిగా ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళు వీళ్ళు చేసిన హెల్పే బిడ్డలకు వస్తుంది. డెఫినెట్గా సక్సెస్ అవుతావు కేపీ. అమ్మగా నేను దీవిస్తున్నాను. మంచిగా లైఫ్లో మంచి డైరెక్టర్ అయ్యి మళ్ళీ నన్ను పెట్టుకోవాలి, హీరోయిన్ మళ్ళీ పెట్టుకోవాలి. తప్పనిసరిగా నువ్వు మంచి డైరెక్టర్ అవ్వాలి. చాలా మందికి, నాకే కదండి తెలిసిన వాళ్ళందరికీ ఈ అమ్మని పెట్టుకోండి, అక్కడ పెట్టుకోండి ఇట్లా చెప్తాడు. పాపం అందరికీ సపోర్ట్ చేస్తాడు. కానీ తను చాలా కష్టాలు పడ్డాడు తెలుసు, వాల్యూ ఏంటని తెలుసు కాబట్టి సపోర్ట్గా అందరికీ చెప్తాడు. సో మీరందరూ కూడా మా కేపీకి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. అందరూ మంచిగా సక్సెస్ అవ్వాలి చెప్తున్నారు కదా. ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ అన్న. మంచిగా హ్యాపీగా ఉండు, మంచి ఫ్యామిలీ, బోత్ ఆఫ్ యూ ఫ్యామిలీ అందరికి కూడా మంచి గాడ్ బ్లెస్ యూ బంగారం. సో ఇదండి చూసారు కదా జీవిత చక్రం. మన లైఫ్లో జరిగే ఎన్ని కష్టాలు నష్టాలు ఉంటాయి. ఈరోజు మా కేపీ అంటే నా బిడ్డలు అంటాడు, నా తమ్ముళ్ళు అంటాడు. సో అతను ఎన్నో కష్టాలు పడి వచ్చి తనకు అన్నిటిగా చెప్పుకున్నాడు. అట్లాగే ఈరోజు మళ్ళీ మంచి పొజిషన్లో ఒక డైరెక్టర్ డిపార్ట్మెంట్లో ఉండి అదే ఫస్ట్ ఎప్పుడైతే అమ్మని పిలిచాడో ఇప్పుడు కూడా సేమ్ అదే ఉన్నాడు. డైరెక్టర్ అయ్యాడని చెప్పి ఏం అహం లేదు, ఏం లేదు. అదే చెప్పారు కదా, మాస్క్ తీసేసి ఇంటర్వ్యూ చేస్తానండి అని సేమ్ అలాగే ఉన్నాడు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా అలాంటి వాళ్ళకి భగవంతుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ మీరందరూ మట్టికి బెల్లం మట్టికి టచ్ చేయండి, లైక్ చేయండి,